గోదావరి జిల్లాలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణకు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, కంబాల శ్రీనివాసరావు ప్రత్యేక అభిమానులు తరలి రావాలని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు పిలుపునిస్తూ వీడియో విడుదల చేశారు. ఆదివారం రాజమండ్రి, కాకినాడలో జరగనున్న విగ్రహావిష్కరణకు ప్రత్యేక ఆహ్వానం అందిందని, ఉదయం 9 గంటలకు కాకినాడ చేరుకునే విధంగా అందరూ రావాలన్నారు. రాజమహేంద్రవరం విగ్రహ ఆవిష్కరణలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిలుపు మేరకు హాజరు కావాలని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శ్రీనివాసరావు వల్ల మన గోకవరం శ్రీ మహాగణాధిపతి నమః, భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ప్రత్యేకించి ఈరోజు మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను మన కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు గారు, అలాగే రాజమండ్రి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర వీరి ఆధ్వర్యంలో మనకి రాజమండ్రిలోని కాకినాడలో కూడా 21వ తారీఖు నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ చేయబోతున్నారు. దానిలో భాగంగా ఈ రోజుని మన కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిని విశ్వేశ్వరరావు గారు ప్రత్యేకించి మనల్ని ఆహ్వానించారు. శ్రీనివాసరావు వల్ల మన గోకవరం మండలానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా, బీజేపీ కార్యకర్తలందరూ, అదేవిధంగా నా అభిమానులు ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నా కూడా నాతో పాటు ఎక్కడ స్టార్ట్ అవుతాం, గోకవరంలో ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతాం, కాకినాడ ఎప్పుడు చేరుకుంటాం, అలాగే కాకినాడ ఎలా విజయవంతం చేస్తాం, అక్కడి నుంచి కూడా నాకు సోము వీర్రాజు గారు, మన నాయకులు సోము వీర్రాజు గారు కూడా సాయంత్రం 3 గంటలకు ఎప్పుడు రాజమండ్రిలో విగ్రహావిష్కరణ ఉంది, దానికి కూడా ఆహ్వానించారు. అందువల్ల మన కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండి అందరం కూడా త్రికరణ శుద్ధిగా, భారతీయ జనతా పార్టీ అంటే మనకి ఎంత పంచప్రాణాలు మనకు అందరికీ తెలుసు. ఈరోజు మనకి ప్రత్యేక ఆహ్వానాలు వచ్చినాయి. ప్రత్యేకించి మనం శ్రద్ధ తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉండి 21వ తారీఖు నాడు మనం 9 గంటలకల్లా అక్కడికి కాకినాడ చేరే విధంగా మనం ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. ఈ విషయాన్ని పార్టీ కార్యకర్తలను తెలియజేస్తూ ఉండాలని మీ కంబాల శ్రీనివాసరావుగా నేను మీకు అందరికీ కూడా వినతి చేస్తున్నాను. కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలి.